స్వతంత్రమునిచ్చే దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యాంశము గలతీ 5:1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి. క్రీస్తు వారి తట్టు తిరిగిన గలతీలు ఆచారాల వైపుకు తిరుగుతూ ఉన్నారని చెప్పబడిన సందర్భంలో ఈ వచనం రాయబడింది. ఆ ఆచారం అనేది మనుష్యునికి వ్యామోహంగా అయిపోయింది. గలతీలు గొప్ప స్వాతంత్ర్యంలోనికి వచ్చారు. అస్థిరత, సంశయత, నిరంతర అంతరంగ పోరాటం అనే వాటి నుండి గలతీలు విడిపించబడ్డారు. ఈ విడుదల చాలా మహిమకరమైంది. కానీ దీనిలో మనం స్థిరంగా నిలబడాలి. ఎందుకంటే ఆ స్వాతంత్ర్యం ఎల్లప్పుడూ కూడా మన నుండి తీసివేయాలని సైతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. రక్షణ అనేది దేవుడు మన కొరకు చేసింది, కానీ మనంతట మనం దానిని సాధించింది కాదు. రక్షణ యెహోవాది. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నారు. సాతానుడు ఏ విధంగా ఒక బంధకాన్ని క్రిందకు గాని, ఒత్తిడికి గాని, ఆతృత క్రిందకి గాని సహోదరుని మీద ఆయాసంలోనికి తీసుకుని వస్తుందో మనకు తెలుసు. సహోదరులారా, మీ స్వాతంత్ర్యంలో మీరు స్థిరంగా ఉన్నారా? మీరెప్పుడైనా న్యూయార్క్ను సమీపిస్తే పెద్ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే ప్రతిమ కనబడుతుంది. దాని దిగువ భాగాన ఆహ్వానపు మాటలు ఇలా వ్రాయబడి ఉంటాయి. బంధింపబడుచున్న వారులారా, స్వాతంత్ర్యంలోనికి రండి అనే మాటలు అక్కడ మనకు కనబడతాయి. వారి యొక్క స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడంలో అమెరికా వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఒక క్రైస్తవుని దృక్పథం కూడా ఈ విధంగా ఉండాలి. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమనే వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండాలి. హెబ్రీ 4:1 ఇవ్వబడిన వాగ్దానము నుండి తప్పిపోవడాన్ని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది. వారు వాగ్దానాన్ని కలిగి ఉన్నారు. ఒకానొకప్పుడు వాగ్దానముల వైపు నడిచారు కూడా. మంచి నాయకత్వాన్ని కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు వారి వాగ్దానాల నుండి ప్రక్కకు తొలగిపోతూ ఉన్నారు. ఇది చాలా విచారకరం. మనము వాగ్దానాల నెరవేర్పు కొరకు ప్రార్థిస్తాం, కానీ ఎప్పుడైతే వాగ్దానంలో ప్రవేశిస్తూ ఉన్నామో అప్పుడే సాతానుడు బలంగా దాడి చేస్తాడు. కానానుకు 12 మంది వేగుల వారు పంపబడ్డారు. కానాను తన పట్టణము చుట్టూ బలమైన దుర్గములను కలిగి ఉంది. వారు విశ్వాసంలో తప్పిపోయారు గనుక వాగ్దానాలు పొందలేకపోయారు. వాగ్దానాల నెరవేర్పు చూడకుండా చేసే ఈ దురభిమాన పాపము విషయంలో జాగ్రత్త కలిగి ఉండండి. సైన్యము అనగా అనేకమైన వ్యక్తుల సమూహ కలయిక. దేవునితో ప్రతి వ్యక్తి ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో దాని మీద సైన్యము యొక్క బలము ఆధారపడి ఉంటుంది. మన వ్యక్తిగత జీవితంలో వాగ్దానాలు పొందకుండా తప్పిపోతూ ఉన్నామేమో. జాగ్రత్త. వాగ్దానము పొందుకునే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.